డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మాల మహానాడు ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి బదులు తూర్పు గోదావరి జిల్లాని ముద్రించిన నిరసిస్తూ పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాలలపై కుట్రపూరిత విధానాలు అవలంబించడం జరుగుతుందన్న మాల మహానాడు జేఏసీ నాయకులు మండిపడ్డారు. స్మార్ట్ రేషన్ కార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును ప్రభుత్వ ఖర్చులతో ముద్రించి పంపిణీ చేయాలని లేకపోతే దశల వారీ ఉద్యమం చేపడతామని మాల మహానాడు జేఏసీ హెచ్చరించింది. కార్యక్రమానికి పోలవరం మాల మహానాడు మండల అధ్యక్షులు రేవు శ్రీను, ఒడ్డి గౌతమ్, మొలపర్తి శ్రీను, కాశీదుర్గ భవానీ, ఒంటరి లావరాజు, గుంటూరు శివరాజు తదితరులు నాయకత్వం వహించారు. అంబేద్కర్ జిల్లా పేరును ప్రభుత్వమే ముద్రించాలి. స్మార్ట్ రేషన్ కార్డులో అంబేద్కర్ జిల్లా పేరును రేషన్ కార్డులో అంబేద్కర్ జిల్లా పేరును రేషన్ కార్డులో అంబేద్కర్ జిల్లా పేరును అంబేద్కర్ పేరును వెంటనే రేషన్ కార్డులో అంబేద్కర్ పేరును వెంటనే రేషన్ కార్డులో అంబేద్కర్ పేరును వెంటనే దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత. ఏదైతే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి గత ప్రభుత్వం మన ఈ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు తేవడం జరిగింది. కుట్రపూరితంగా ఇప్పుడు ప్రభుత్వం ఆ పేరుని తొలగించి స్మార్ట్ రేషన్ కార్డులో పేరు లేకుండా చేసి ఈస్ట్ గోదావరి అని పేరు తేవడం జరిగింది. కానీ ఫస్ట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా దళితులపై మాలలపై వివక్ష చేయడం కొనసాగుతుంది. అదేవిధంగా అదే ప్రాతిపదికన ఈ కార్డుల్లో అంబేద్కర్ పేరు లేకుండా చేసి ఈస్ట్ గోదావరి అని చేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఆగతాయిలు బాబు సీమ, కళ్యాణ్ సీమ అని చెప్పినా కానీ ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది చాలా కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుని ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ముద్రించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేకపోతే మాల మహానాడు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల మహానాడు.